ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ కుటుంబ రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. కేసీఆర్ కుటుంబంలో చీలికలు వచ్చాయని తీవ్రంగా ప్రచారం జరుగుతోందన్న సందర్భంలోనే అన్నకు చెల్లికి పడ్డం లేదని మీడియా కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కవిత కూడా మీడియా చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు తాను అంతర్గతంగా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా లీక్ అయిందని ప్రశ్నించారామె. కేసీఆర్కు నోటీసులు ఇస్తే నేతలెవరూ స్పందించకపోతే ఎలా? నాకు నీతులు చెప్తూ కోవట్టులు ఉన్నారంటున్నారు. నా మీద పడి ఏడిస్తే ఎలా? ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లిక్కర్ కేసు సమయంలో రాజీనామా చేస్తానంటే కేసీఆర్ వద్దని వారించారు. ఎంపీగా పోటీ చేస్తే సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా ఓడించారు. అదే జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. లీకు వీరులను ఎండగట్టడం అంటే నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్ బీజేపీపై మాట్లాడాలి కానీ నాపై దాడి చేస్తే ఎలా అంటూ హాట్ కామెంట్స్ చేశారు కవిత. కేసీఆర్ కుటుంబంలో విభేదాలు అనే అంశాలు డ్రామానేనని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించుకోవడానికి ఇదో ప్లాన్ అంటున్నారు పరిశీలకులు. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు కాబట్టి దీన్ని కూడా కొట్టిపారేయలేమని అంటున్నారు. ఎన్నికల్లో ఓట్ల చీలిక అనేది ఎప్పుడూ మరో పార్టీకి లాభం కలిగిస్తుంది. ఈ సూత్రం మీదనే కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందని అంటున్నారు. ఉమ్మడి ఏపీలో చిరంజీవితో ప్రజారాజ్యం పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డే పెట్టించాడని అప్పట్లో టాక్. నిజానికి అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ ముఖాముఖి తలపడాల్సింది. మధ్యలో ప్రజారాజ్యం పార్టీ రావడంతో ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ప్రధానంగా పోటీ పడతాయి. బీజేపీ కాంగ్రెస్ బలమైన పోటీ ఇస్తే బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కష్టమవుతుంది. ఇది కేసీఆర్ ఊహించారు. రంగంలో మరో పార్టీ ఉంటే ఓట్లు చీలుతాయి. కవిత లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కుంది. ఇది కూడా ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు. ఈ తరుణంలోనే ఆమె మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తే ఇబ్బందులు ఎదురవుతాయనుకుంటున్న కేసీఆర్ ఆమె ద్వారానే మళ్లీ అధికారంలోకి రావాలని ప్లాన్ చేసినట్టున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించకపోవచ్చు. కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే మరికొన్ని బీజేపీకి దక్కుతాయి. మరికొన్ని బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండొచ్చు. వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. దానికోసమే తెలంగాణలో మరో ప్రత్యామ్నాయ పార్టీ రావాలి. ఇంతలోనే ఎవరైనా తెలంగాణలో పార్టీ పెడతారని భావించినా కేసీఆర్ తన సొంత కూతురుతోనే పార్టీ పెట్టించాలని ప్లాన్ చేశారని కొందరు రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలంటే కవితను దూరం పెట్టినట్టే ఉంచాలి. అలా కేసీఆర్ కు కవితకు తీవ్రమైన గొడవ జరిగినట్టు క్రియేట్ చేసి కొత్త పార్టీ పెట్టించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను చేర్పించుకుని మళ్లీ ఎన్నికల్లో వారినే బరిలోకి దింపే అవకాశం కనిపిస్తోంది. తండ్రి ఏ విధంగా ఉద్యమ భావజాలంతో అధికారంలోకి వచ్చారో కవిత కూడా ఉద్యమ స్ఫూర్తితో ఆమెకు ప్రజాదరణ ఉన్న నేపథ్యంలో పార్టీ పెట్టి కొన్ని సీట్లు సాధించాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ నేపథ్యంలో చివరికి బీఆర్ఎస్లో ఏం జరగబోతోంది? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓవైపు, బీఆర్ఎస్ మరోవైపు, బీజేపీ మరోవైపు ఉంటాయి. ఒకవేళ కవిత పార్టీ పెడితే సహజంగానే ఓట్లు చీలిపోతాయా? దీంతో కవిత పార్టీని విలీనం చేసుకుని కేసీఆర్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే కవిత పార్టీ పెడుతుందనే ఊహాగానాలు మీడియాలో సాగుతున్నాయి. ఇది నిజమా కాదా అనేది ఇప్పుడప్పుడే చెప్పలేం.